హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి టూ టాపిక్స్. వన్ ఈజ్ ఓజీ ట్రైలర్. ఇంకోటి కాంతారా ట్రైలర్. ఇప్పుడు కూడా ఉన్నారా? ఫస్ట్ ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడాలి. యాక్చువల్గా అయితే ఈ ట్రైలర్ గురించి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. సాంగ్స్ అన్నీ అసలు మ్యాడ్ అంటే మ్యాడ్ ఎక్కిపోయినాయి. గన్స్ అండ్ రోజెస్ కానీ, అంతకుముందు వచ్చిన ఫైర్ స్ట్రోమ్ కానీ, లాస్ట్కి వస్తే విలన్కున్న ఓమీ థీమ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. తమన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఒక రేంజ్లో వర్క్ చేసిన అని చెప్పవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం డైరెక్టర్ గురించి మాట్లాడితే సుజిత్. చాలామందికి ఆ మూవీ ఫస్ట్ మూవీ సాహో నచ్చలేదన్నారు. బట్ ఐఎమ్ ద వన్ ఆఫ్ ద గైస్ ఫర్ హూమ్ సాహో ఈజ్ అ వెల్ మేడ్ మూవీ. నాకు ఆ మూవీ చూసినప్పుడు అయితే ఫుల్ ఎక్సైట్ అయిన ఉండే. నేను సాహో మూవీ చూసినప్పుడు చాలా బాగుంది ఇంట్రడక్షన్ తర్వాత అది. బట్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం షేడీగా అయిపోయి చాలామందిని కన్ఫ్యూజ్ చేసిందని నా ఒపీనియన్. కానీ సినిమా మాత్రం బాగుంటుంది స్టైలైజేషన్ వైజ్గా, యాక్షన్ వైజ్గా. ఇట్స్ ఏ సూపర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓజీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారిని నెవర్ బిఫోర్ అవతారంలో మనం అంటే సూపర్ ఉన్నాడు. ఇప్పటి వరకు వచ్చిన అన్నిట్లలో టీజర్స్, ట్రైలర్, సాంగ్స్లో మ్యాడ్ ఉన్నాడు అసలు. అట్లా పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడలేను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్, ప్రతి ఒక్కటి టాప్ నాచ్. ఎవ్రీవేర్ ఇట్స్ రిటర్న్ హిట్ ఆల్ ఓవర్ ద సినిమా అంటారు కదా, అట్లుందన్నట్టు. ఏడ చూసినా కానీ అది హిట్ అనే మూవీలానే ఉంది. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం చాలా ఎఫెక్ట్స్ అయినాయి ట్రైలర్ విషయంలో. ఫస్ట్ నిన్న రిలీజ్ అవుతుంది అన్నారు 10కి. నేను కూడా ఈగర్గా వెయిట్ చేసిన ఉండే. బట్ 10కి అనుకున్న టైంకి రాలేదు. అండ్ చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేసి ఈవినింగ్ రిలీజ్ చేస్తా అన్నారు. ఈవినింగ్ కాన్సర్ట్లో అయినా రిలీజ్ అవుతుందని 6 నుంచి వెయిట్ చేస్తున్నాం నేను మా తమ్ముడు. అస్సలు రిలీజ్ కాలేదు. ఎండింగ్కి వచ్చేసరికి వర్షం ఒకటి, మధ్యలో కాన్సర్ట్ కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఎవరి స్పీచ్లు సరిగ్గా రాలేదు. అండ్ లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆటిట్యూడ్ తోటి అదంతా చేశారో, ట్రైలర్ వేయించి ఎక్కడున్న ఫ్యాన్స్ వేయించారో, అప్పుడు ఆగలేక నేను కూడా అసలు చూశాను. యూట్యూబ్లో చాలామంది అప్లోడ్ చేశారు వీడియోలు. బాగా సూపర్ అనిపించింది. పొద్దున్న నుంచి అసలు ఈ ట్రైలర్ గురించి నేను ఇంకా వెయిట్ చేస్తుండే. లాస్ట్కి అయితే మనకి ఇప్పుడు 2:15 కల్లా ట్రైలర్ రిలీజ్ అయింది. చూడంగానే అసలు వాట్ ఆ ట్రైలర్ అనిపించింది. పక్కా మూవీకి వెళ్ళాలనిపించింది. మీరు అందరు కూడా ఈ మూవీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడు సినిమాకి వెళ్తారో కామెంట్ చేయండి. హైక్స్ కూడా మీరు వ్యాలిడ్ అనుకుంటున్నారా లేదా చూస్తే. కాంతారా మూవీ. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? నాకు ఇప్పటికి గుర్తుంది కాంతారా సినిమా ఎక్స్పీరియన్స్. మ్యాక్సిమం మూవీస్కి నేను మా తమ్ముడు కలిసి వెళ్తాము. కాంతారకు కూడా అలానే వెళ్ళి మూవీ అయిపోగానే అందరూ ఓ అని అరవడం. ఇప్పుడు నేను వర్క్ చేసే ఆఫీస్లో కూడా చాలామంది ఏదైనా అంటే కొన్ని రోజులు అంటే వాళ్ళు కూడా అందరూ అలా రియాక్ట్ అవ్వడం, అదొక మెమరీలా ఉంది. అలా అన్నవాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో లేరు. బట్ ఆ మెమరీ మాత్రం అలా ఉండిపోయింది అన్నట్టు. ఆ మూవీ కూడా సూపర్గా ఉంటుంది. స్పెక్టాక్యులర్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ యాక్టింగ్ బై మన హీరో రిషబ్ శెట్టి గారిది సూపర్ అనిపిస్తుంది ఆ మూవీ చూసినప్పుడల్లా. అండ్ ఇది మూవీ అన్నిటికన్నా ఎక్కువగా నాకు నచ్చింది ఏంటంటే రూట్స్కి బేస్ అయ్యి తీసిన సినిమాలా అనిపిస్తుంది అది. అంటే లైక్ లాట్ ఆఫ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా మైథాలజీని టచ్ చేశారు. అందుకే హిందీలో చాలా బాగా పోయింది. అది మస్తు హిట్ అయింది. అండ్ మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఈ మూవీలో ట్రైలర్ మాత్రం ఆసమ్ ఉంది. కట్ మామూలుగా లేదు. యాక్చువల్గా ఇది ప్రీక్వెల్ వర్షన్ అని చెప్తారు. అంటే అసలు యాక్చువల్గా దేవుడు ఎలా వచ్చాడు మన భూమి పైనకి, అండ్ ఆయన స్టోరీ ఏంది, ఆరిజిన్ ఏంది అనే దానిపైన ఉంటుందంట. సో
ట్రైలర్ అయితే దానికి మొత్తం మ్యాచ్ చేసేలా ఉంది. ఒక్కడు మాత్రం మెచ్చుకోవాలి, ఓజీకి అయితే ఇలాంటి సాంగ్స్ ఇవన్నీ చేసుకుంటూ ప్రమోషన్స్ లైఫ్ హైపర్ రేంజ్లో ఎంచేసారు. బట్ ఇప్పుడు కాంతార విషయానికి వస్తే ఇప్పటివరకు అసలు ఏం ప్రమోషన్ అనే లేదు. ఇదే ఫస్ట్ ట్రైలర్ ప్రమోషన్. దీని తర్వాత వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా ముందుకు పోతారని మనం చూడాలి. బట్ మూవీ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ కలర్ గ్రేడింగు, ఆ సెటప్ అదంతా సూపర్బ్ ఉంది. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో తెలియదు కానీ నాకు తెలిసి అయితే బాగానే ఖర్చు పెట్టి ఉంటారు. సూపర్బ్, అసలు క్లీన్ అండ్ క్లియర్ మస్తు అనిపించింది చూడడానికి. అండ్ ఇది 2 ట్రైలర్స్ నాకు నచ్చింది. ఈ మూవీ కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను, కానీ దసరా టైంలో అందరు బిజీ ఉంటారు. మేబీ నెక్స్ట్ డే వెళ్తుండొచ్చు. ఈ రివ్యూస్తో నేను మీ ముందుకు వస్తాను. బట్ ఫైనల్గా చెప్పాలంటే నాకైతే 2 ట్రైలర్ నచ్చినాయి, మ్యాడ్ ఉన్నాయి. ఓజీ ఒక్కటి కొంచెం డిలే వల్ల లేట్ అయింది, చాలామంది ఇబ్బంది పడ్డారు ఫ్యాన్స్ కూడా. అండ్ బట్ ట్రైలర్ మాత్రం వర్తి అని చెప్తాను నేనైతే. మ్యాడ్ ఉంది, థియేటర్లో మొత్తం అరుపులే, అసలు డైలాగులు అనిపిస్తుంది. అండ్ కాంతార కూడా సూపర్బ్ ఉంది. కొంచెం మంచిగా స్టోరీ ఇంతకుముందులానే ఉంటుందేమో, స్టోరీ బిట్స్ అనిపిస్తున్నాయి. బట్ అలా కాకుండా ఇంకేమైనా కొత్తగా చూపెడితే మాత్రం సినిమా ఎక్కడికో పోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద బోత్ ట్రైలర్ రివ్యూ గైస్. హోప్ యూ లైక్ ఇట్. మీకేమనిపించింది, మీకే ట్రైలర్ నచ్చింది కింద కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు ట్రైలర్లు ఏమైనా నచ్చని విషయాలు ఉన్నా కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ మూవీకి ఫస్ట్ వెళ్తారు అంటే, ఓజీ ఆబ్వియస్లీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. బట్ దసరా టైంలో కూడా మీరు ఓజీని ప్రిఫర్ చేస్తారా లేకపోతే కాంతారాని ప్రిఫర్ చేస్తారా కూడా కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. పీస్ అవుట్.